నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. జనగాం జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న. మాన్యం జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమాయం. విజయనగరం జిల్లా ఏటీకే వృద్ధాశ్రమంలో రక్తదాన శిబిరం. చెన్నూరు మున్సిపల్ పరిధిలో అక్రమ వెంచర్లకు అడ్డు లేకుండా పోయింది. ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నరసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటల పైగా సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనగాం జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వస్తే మధ్యంతర ఎన్నికలు ఎందుకు వచ్చాయో అడగాలన్నారు. పల్ల రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే 3 సంవత్సరాలకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దొంగ ఓట్లతోటి జనగామలో ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు. ప్రతిపక్షాలు అన్ని కలిసి తీర్మార్ మల్లన్నను గెలవకుండా చూడాలని చూస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి ఓటు వేసే లక్ష్యం మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నాం. కలవకుండా తారక రామారావు, మీ దందాలన్నీ, మీ చెంచాగిర్లన్నీ, మీ భూ కబ్జాలన్నీ ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చొని చెంచలు కూడా జైల్లో రాసుకుందరు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీర్మార్ మల్లన్న, ఇప్పుడు అందరికీ తీర్మార్ మల్లన్నది. ఏదిరా అంటే తీర్మార్ మల్లన్న మంచిది కాదు. ఎట్లా అంటే ఏమాట తెలియదు. ఎట్లా అంటే ఏం లేదు. 100 మంది బిడ్డలకు, నా బిడ్డలకు ఎవరు కావద్దని 100 మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించిన తీర్మానం చెడ్డోడా.
ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో చదివిపిస్తామని అడిగారు తీర్మానం వలన చెడ్డోడా. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీఎస్ సాధించినటువంటి ముస్లింల పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకొచ్చి ఎంబీబీఎస్ చదివిపిస్తున్న తీర్మానం వలన చెడ్డోడా. నీ మొత్తానికైనా నీ పని చేసుకొచ్చినావా? ఒక్కసారి నా క్యూనిస్ ఆఫీస్కి వచ్చి చూడు, ఈ ఉన్నంత మంది ఉంటారు రోజు పొద్దుగాల. ఎన్నడన్నా పేద ప్రజలని నీ ప్రగతి భవన్ గేటు కూడా ముట్టుకొని కేసీఆర్ నువ్వు. మా ఆఫీస్ కాడ చూడు, బరాబర్ నా షేర్ తప్ప అన్ని కాడ కూర్చొని పోతారు. తీర్మానం వలన ఎవరు గెలిచినా పర్వాలేదు, తీర్మానం వలన గెలిస్తే కష్టం అనే వస్తే తంతడే. ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నువ్వు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నువ్వు మీ ఇద్దరు ఊచలు లెక్క పెట్టక తప్పది. నీ పదవి కాలం ఎక్కువ రోజులు ఉండని పల్లా రాజేశ్వర్ రెడ్డి, నువ్వు అడ్డంగా దొరికిపోయిన దొంగ. మా ప్రతాపన్న హైకోర్టులో రిటేషన్లు ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు. నువ్వు ఖచ్చితంగా దోషిగా తేలుతావన్న నమ్మకం మాకుంది. రేపు పొద్దుగాలు వచ్చి ఏ పట్టభద్రులు నన్ను ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పాలని అడగాలి. ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఓటు అడిగితే ఈ ఉప ఎన్నిక ఈ తట్ట ఎమ్మెల్సీ తట్ట నడిపించి ఎందుకు ఇచ్చిపెట్టిపోయినామని అడగాలి మనం. సోదరులారా, ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం మిత్రుడు బల్మూరు వెంకట్ ఇప్పుడే చెప్పిండు, ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు. కానీ ఈసారి కనీసం 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆ తల్లి సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా. మొదటి ప్రాధాన్యత ఓటే, ఇక రెండోది లెక్కనే లేదు. ఇక రెండోది తెలివేపోకుని టెన్షన్ గా బ్యాలెట్ పేపర్ ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2 మనది. ఇలా పార్టీ గుర్తుండదు, ఓన్లీ పేరే ఉంటది. పేరు ఏమని ఉంటది? తీన్మార్ మల్లన్న అని ఉంటది. తీన్మార్ మల్లన్న అని పేరు ఉంటది. దాని పక్క పండి డబ్బాలో 1 నెంబర్ వేపించాలి అంతే. దాని పక్క పండి డబ్బాలో 1 నెంబర్ వేపిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తీన్మార్ మల్లన్నకు పోతుంది, మీ అన్న ప్రతాపన్నకు పోతుంది, అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది, అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు. దయచేసి ఒకటే ఏపీ, రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు. సోదరులారా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుని పోయి కలవండి. ఈ 2-3 రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎంతమంది, ఎవరెవరు ఉన్నారు, ఈ లిస్ట్ అంతా మీకు భవానక్క గారు కోఆర్డినేటర్ గారు మీకు పంపిస్తారు. గ్రామ శాఖకు కూడా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా డాటా రెడీగా ఉంది. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న టెక్నికల్ గా ఓడిపోవచ్చు, కానీ జనగామ ప్రజలకైతే ఒరిజినల్ ఎమ్మెల్యే ఈయననే. కాబట్టి శాసనసభ్యుడిగా మనం గుర్తిస్తా ఉన్నాం. కాబట్టి ఆ అన్న చెప్పిందే శాసనం. 12,000 ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖం కింత కావాలి కదా పొద్దుగా. ఆ రకంగా పనిచేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోదరులారా, ఎందుకు అవసరం? ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాప్ రెడ్డి అన్న వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి హరీష్ రావుతో సోపతి వంటి ఎరుకకు గుట్టలు తవ్వి సిద్దిపేటకి ఎత్తుకొని పోయిన నీళ్లు. అవునా కాదా? మరి జనగామ నోటే మట్టి కొట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతం బిడ్డలు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బిడ్డలు ఒక్క అవకాశం ఇప్పించండి. ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టభద్రులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు ఖరాబు చేయను, మీరు తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తారని పార్వతీపురం మాన్యం జిల్లా కేంద్రంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు ఉగ్రరూపంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో మేఘం వృత్తమై
చల్లబడి చిన్న చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం 5 గంటలు దాటిన తర్వాత భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడింది. ఈ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలో పూడికలు పేరుకుపోవడం వల్లే వీధిలోకి వర్షం నీరు వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ వర్షం కారణంగా వాతావరణం పూర్తి స్థాయిలో చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాబామెట్ విజయనగరం జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితిలో రక్తం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిసిందని, ఆపద సమయంలో రక్తం కావాల్సిన వారికి తగిన సమయంలో రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ KRD ప్రసాదరావు తెలిపారు. ఈ దశలో ఆధ్యాత్మిక సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ATK వెలుగు వృద్ధాశ్రమంలో శనివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అత్యవసర రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆనందబాబు మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని, మంచి సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహించడాన్ని డాక్టర్ MD ఖలీల్ బాబుకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ బాబు, ATK కార్యదర్శి M విజయభాస్కర్, రెడ్ క్రాస్ ప్రతినిధి ముడిదాపు రాము, వాలంటీర్లు P సుధాకర్, D భువనేశ్వర్, ఋషి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన బాబామెట్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనికి మన బాబా వీళ్ళు కూడా దర్గా నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే చాలామంది బ్లడ్ టైంకి దొరక్క చాలామంది ప్రాణాలు పోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అన్నింటిలో కల్లా ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక మనిషికి మనం ప్రాణదానం చేసినట్లు అవుతుంది. సో ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం అనేది మరి ముఖ్యంగా ఇలాగ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న మన ఖలీల్ బాబా వారి యొక్క
ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా మంచి విషయం. మనుషులందరూ కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషిగా ఇంకొక మనిషికి మనం ఎలా ఉపయోగపడాలి. మనం డబ్బులు లేని స్థితిలో ఉంటాం, లేదా ఇంకో సర్వీస్ చేయలేని స్థితిలో కనీసం ఇలాగా మనం ఫ్రీగా డెవలప్ అయ్యేటువంటి బ్లడ్ని మనం డొనేట్ చేయడం ద్వారా అనేక మందికి ప్రాణదానం చేసినట్టు అవుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా ఇది హర్షించవలసినటువంటిది మంచి కార్యక్రమం. దీన్ని బట్టి మనం అందరూ సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. నా వంతు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ముందు ఈ రెడ్ క్రాస్ సొసైటీకి మా తరఫు నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ సైడ్ నుంచి మేము కూడా చేయవలసింది వాళ్ళకి చేస్తాం. ఈ డొనేషన్ విషయంలో మా దగ్గర కూడా నెక్స్ట్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేసి సొసైటీకి మనుషులందరికీ ఉపయోగపడే విధంగా చేయాలని అనుకుంటున్నాం. చెన్నూరు మున్సిపల్ పరిధిలో అక్రమ వెంచర్లకు అడ్డు లేకుండా పోయింది. చెన్నూరు పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లు ఏర్పాటు చేశారని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గోపీనాథ్ చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రోడ్డు వెడల్పును 50 ఫీట్లకు పెంచేందుకు పనులు సైతం జరుగుతున్న క్రమంలో వెంచర్ నిర్వాహకులు దాదాపు 20 ఫీట్ల మేర రోడ్డును ఆక్రమించి నాలా నిర్మిస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు స్థలానికి రక్షణ కల్పించి రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గోపీనాథ్ కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రం గురుకుల హాస్టల్ పక్కన సర్వే నెంబరు 583, 584, 585 ఈ సర్వే నెంబర్లో వెంచర్ వేయడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించిన వాస్తవం ఉంది. ఇవాళ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది హాస్టల్ కాడ నుంచి అటు హైవే రోడ్డుకు అవుతే 60 ఫీట్ల రోడ్డుని ఈరోజు 30 ఫీట్లు చేసేసి వెంచరు లాభాల కోసం వాళ్ళ యొక్క సార్థపూర్తికమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం కట్టాల్సినటువంటి నాలా ఏదైతే ఉందో అది వాళ్ళ వెంచర్కు సంబంధించిన వాళ్ళు ఓనర్సుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ఆ నాలాని కడుతున్నారు. ఇది రోడ్డుకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో కట్టుతూ రోడ్డు విస్తీర్ణం తగ్గిస్తూ వాళ్ళకు అనుకూలంగా దాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నాలా కట్టే క్రమంలో కరెంటు పోల్లు అడ్డం వస్తే కూడా వాళ్ళకు అనుకూలంగా పాత వాటిని తొలగించి కొత్త ఏర్పాటు చేసుకోవడం. అలాగే ఇవాళ వెంచర్ అంతా కూడా ఒకప్పుడు పత్తి చేనులకు సంబంధించినటువంటి నల్లరేగడి ఆ భూమి అంతా కూడా అంపులు అన్నీ కూడా లేవల్గా లేనటువంటి పరిస్థితి. ఆ బొందలు ఉంటే ఆ బొందలన్నిటిని కూడా ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓని కూడా దీని విషయంలో అడగడం కూడా జరిగింది. ఎంఆర్ఓ మా దృష్టికి రాలేదని కూడా ఎంఆర్ఓ చెలివి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇన్లీగల్గా మట్టి చెరగొట్టి రాత్రి 20-30 ట్రాక్టర్లు చెరగొడుతుంటే కనీసం అధికారులు కానీ నాయకులు కానీ కనీసం కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులకు మేము ఐఎఫ్టీ చెన్నూరు డివిజన్ కంపెనీ నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంచర్కు సంబంధించినటువంటి అవకతవకలు అనేకంగా ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టి అవి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివిజన్ కంపెనీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే దీనిపైన పై అధికారులకు కమిషనర్ కూడా కలవాల్సి వస్తుంది, కలెక్టర్ కూడా కలవాల్సి వస్తుంది, ఆర్డీఓ కూడా కలవాల్సి వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ సౌత్ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చిలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలలో పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సౌత్ జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఎండి అబ్బాస్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వంకూరు రాములు మాట్లాడుతూ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో మరియు తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చపల్లి సుందరయ్య కీలక పాత్ర వహించాడని, తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛకు కోసం పోరాటం చేసిన వ్యక్తి, 1000 ఎకరాల భూములు పేదలకు పంచి తన జీవితాన్ని ప్రజల కొరకు అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ముఖ్య నాయకులు విఠల్ నాగేశ్వర్, శ్రావణ్ కుమార్, మీనా, కోటయ్య, కృష్ణ, శేఖర్ యాదవ్, రామ్, మహేష్, దుర్గా, జంగయ్య, కుమార్, బాబా నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎవరైతే ఎర్ర జెండా పట్టుకుంటారో, ఎవరైతే పేదల పక్షాన పోరాడతారో వాళ్ళందరూ కూడా సుందరయ్య యొక్క వారసులు. వాళ్ళే ఆయనకు నిజమైనటువంటి అందరూ సుందరయ్య వారసులు.
ఆయనకి పిల్లలు ఉన్నారా, మన తాతలు ముత్తాతలు ఎలా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు మనకు గుర్తుండి ఉండరు. మన ముత్తాత ఉందనుకో 4 తరాల క్రితం 5 తరాల క్రితం, మన తాత ఎవరో మనకు తెలియదు. ఎందుకు గుర్తు చేసుకోలేదు? మరి ఈయన ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నాం? ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే ఈయన అందరి ప్రజల కోసం పనిచేశాడు, పేద ప్రజల కోసం పనిచేశాడు. ఆకలి ఉండొద్దు, ఆకలి చావు ఉండకూడదని ప్రయత్నం చేశాడు. పేదరికం ఉండొద్దు అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మన కార్మిక సంఘాలు, ఇప్పుడు కార్మిక సంఘం పెట్టిన అప్పుడే 1940, 50 ఆ ప్రాంతంలోనే కార్మిక సంఘానికి ఆయన నాయకత్వం వహించాడు. కాబట్టి కార్మికులందరినీ సంఘటన చేసి కనీస వేతనాలు కావాలి, కార్మిక చట్టాలు కావాలి, దానికోసం పోరాటం చేశాడు. కూలీ పని చేసే వాళ్ళకి కూలీలను పెంచాలని పోరాటం చేశాడు. అందుకనే అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయనను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. మన కోసం ఏ రోజు ఒక్క చిన్న పైస కూడా ఆయన ఎవరి దగ్గర లాలూచి పడినటువంటి వ్యక్తి కాదు. అలాగే ఆయన పార్లమెంట్ కూడా సైకిల్ మీద పోయాడు. ఇప్పుడు మనం చూస్తే వార్డ్ నెంబర్ కూడా గెలవని కూడా ఏం చేస్తాడు, కార్లలో తిరుగుతూ ఉంటాడు, ఈ కార్లలో తిరుగుతాడు. కానీ ఆయన పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడుగా ఉంది. నెహ్రూ ప్రధానమంత్రి ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా సుందరయ్య ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన చేసినటువంటి పోరాటాలే ఈరోజు దేశంలో అనేక మందిని, మాలాంటి వాళ్ళను, మీలాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఎర్రజెండ బిడ్డలుగా, ఎర్రజెండ వారసులుగా తయారు చేస్తున్నాం. అందుకని మనందరం కూడా సుందరయ్య యొక్క స్ఫూర్తితోటి మనం కూడా ఎంతో కొంత సమాజం కోసం, అంటే మన తోటి కార్మికుల కోసం, మన తోటి ప్రజల కోసం, మనలాగా బాధపడుతున్నటువంటి వాళ్ళని బాగు చేయడం కోసం మనం కూడా కొంత పని చేయాలి, కొంత ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, మీరు తీసుకుపోతారని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు సుందరయ్య గారికి మరోసారి ఘనంగా బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. జనగాం జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న. మాన్యం జిల్లాలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమాయం. విజయనగరం జిల్లా ఏటీకే వృద్ధాశ్రమంలో రక్తదాన శిబిరం. చెన్నూరు మున్సిపల్ పరిధిలో అక్రమ వెంచర్లకు అడ్డు లేకుండా పోయింది. ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు.